బేరీ న్యూస్. యాదవ రాజ్యాధికార సాధన సమితి ఆధ్వర్యంలో ఓ బహుజనుడుగా మనకు రాజ్యాధికారం రాదా అనే ఆలోచన కలిగిస్తూ వ్యాసరచన పోటీని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను బీసీ ఐక్య వేదిక వ్యవస్థాపకులు బేరీ రామచంద్ర యాదవ్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపకులు బడుగుల నాగార్జున యాదవ్, ఓబీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కిరణ్, సెంట్రల్ యూనివర్సిటీ బీసీ సంఘం అధ్యక్షులు శివ ముదిరాజ్ కుమార్ యాదవ్ పాల్గొనడం జరిగింది. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థులకు బహుమతులు కలవు. మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 7,000 రూపాయలు, మూడవ బహుమతి 5,000 రూపాయలు అందించబడతాయని పాల్గొనవలసినటువంటి అభ్యర్థులు A4 సైజ్ పేపర్ 2 పేజీలు మించకుండా 8184875688 నెంబర్కి PDF పంపించగలరు. బడుగుల నాగార్జున యాదవ్ గారు వ్యాసరచన పోటీలు మన సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు మన ఓబీసీ ఫెడరేషన్ అధ్యక్షులు మన కిరణ్ గారు, మన శివ ముద్రాజ్ గారు, బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 75 సంవత్సరాలు గడుస్తున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు రాజ్యాధికారం రావట్లేదు కాబట్టి ఈ యొక్క మంచి ఆలోచనతోటి మన నాగార్జున యాదవ్ గారు మరి ఈ యొక్క వ్యాస రచన అంటే విద్యార్థులు తమ ఆలోచన విధానం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే ప్రతి విద్యార్థి తమ ఆలోచనలు ఒక 2 పేజీలలో రాసి వాట్సాప్ చేస్తే దాని ద్వారా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజు 7,000, మూడో ప్రైజు 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఒక డిసెంబర్ 30 వరకే ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి యొక్క మన బడుగులకు మన వెనుకబడిన వర్గాలకు రాజ్యాధి కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై బీసీ. జై బీసీ. ఈరోజు బడుగుల నాగార్జున యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యాసరచన పోటీల్లో ఓ బహుజనుడా మనకు రాజ్యాధికారం రాదా అనే అంశం మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ఏం కావాలి, రాజ్యాధికారం ఎందుకు రావట్లేదు అనే అంశం మీద ఎలా తెచ్చుకోవాలి అనే అంశం మీద వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక 2 పేజీల్లో PDF కన్వర్ట్ చేసుకొని వారి అభిప్రాయాన్ని తెలుపుతూ వాట్సాప్ చేసినట్లయితే ఇచ్చిన నంబర్ ఇచ్చారు, ఇంకా వాట్సాప్ చేసినట్లయితే ఆ తర్వాత వాళ్ళు బహుమతులు కూడా ప్రకటించారు. ఉత్తమంగా ప్రథమ బహుమతి 10,000, ద్వితీయ బహుమతి 7,000, తృతీయ బహుమతి 5,000 లెక్క బహుమతులు కూడా ఇస్తున్నారు. కాబట్టి యువత, ముఖ్యంగా స్టూడెంట్స్, యూనివర్సిటీల్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, ఇక్కడ ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే స్టేట్ యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ తెలుగులో రాసి పంపితే ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో కాలేజెస్లో ఉన్న వాళ్ళు తెలుగులో రాసి పంపితే వారు ఒక ప్యానల్ ద్వారా దాన్ని అన్నింటినీ ఎగ్జామిన్ చేసేసి బహుమతులు కూడా ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో పాల్గొనడం ఇంపార్టెంట్. ఈ అంశం చాలా ముఖ్యమైన అంశం. యువత చురుగ్గా పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేస్తే కనుక తర్వాత ఆ బహుమతులు వస్తాయా రావా అన్నది సెకండరీ అయితే ఫస్ట్ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. జై బీసీ.